ఏరువాక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వ్యవసాయ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డితో కలిసి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త సాగు సీజన్ కు శుభారంభం పలికారు. ఈ సందర్భంగా భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులతో నాగలి దున్నడంతో పాటు ట్రాక్టర్ నడిపి వ్యవసాయ పనులను ప్రారంభించారు. రైతుల శ్రమే రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అని పేర్కొంటూ ఈ ఖరీఫ్ సీజన్ లో అనుకూల వర్షాలు కురిసి రైతులు సమృద్ధిగా పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పౌర్ణమి రైతులకు విత్తనాలు పొలంలో చల్లి ఖరీఫ్ సీజన్ మొదలు పెట్టే రోజు. ప్రతి రైతు కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని వారి పొలంలో నిర్వహించుకుంటారు. మన జిల్లా యంత్రాంగం తరపున 3,35,000 మంది రైతులు మన జిల్లాలో ఉన్నారు. ఖరీఫ్ లో 6.5 లక్షల ఎకరాలు పంట సాగు చేస్తాం. రబీలో కూడా దగ్గర 6.5 లక్షల ఎకరాలు పంట సాగు చేస్తాం. అందరూ రైతులు కూడా పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పడాలి, మంచి దిగుబడులు రావాలి, రైతు తను పండించిన పంటకి తనే ధర నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలి. అలాగే పద్ధతులు ఇప్పుడు కొత్తగా మనము శాస్త్రవేత్తలు ఉన్నారు, మన వ్యవసాయ హార్టికల్చర్ అధికారులు ఉన్నారు, అలాగే ఫిషరీస్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఉన్నారు. ఎప్పటికప్పుడు మన శాస్త్రవేత్తలు వాళ్ళ ప్రయోగాల ద్వారా చేసిన విషయాలన్నింటినీ కూడా రైతుకు మనం డిపార్ట్మెంట్స్ ద్వారా చేరవేస్తూ ఉంటాం. మన జిల్లాలో పాటించాల్సింది పంట మార్పిడి పద్ధతి ఖచ్చితంగా పాటించాలి. అలాగే మిక్స్డ్ క్రాపింగ్ కూడా, ఒకే పొలంలో 3-4 రకాల పంటలు పండించే స్థాయికి వెళ్ళాలి. పొలంలో పంట కన్నా మన గట్ల మీద వేసిన పంటకి ఇంకా ఎక్కువ లాభసాటిగా ఉంటుంది. గట్ల మీద పొలంలోనూ రెండింటిని కూడా పెంచాలి. ఒకటి మీరు మామూలుగా రసాయనిక ఎరువులు వాడినా కూడా, ఒకటి నేచురల్ ఫార్మింగ్ మీద కానీ మనం చేయగలిగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో సేంద్రీయ వ్యవసాయం వైపు ఎక్కువ మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. మన జిల్లాలో ఇప్పటికే దగ్గర 70,000 ఎకరాల వరకు సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అది మనం 1,00,000 ఎకరాల పైగా తీసుకువెళ్ళాలి అనుకున్నాము. రైతులు కూడా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ మనం ఇచ్చిన 30 నుంచి 34 రకాల విత్తనాల్ని చల్లి పొలంలో చల్లి చాలా మంచిగా మన పొలానికి ఏం పోషకాలు కావాలో, నైట్రోజన్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, కార్బన్ కావచ్చు, జింక్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ PMDS ద్వారా విత్తనాలు చల్లి ఇవన్నీ కూడా పొలానికి సమకూర్చుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది రైతులు ముందుకు వస్తున్నారు. వారికి కూడా ఖచ్చితంగా జిల్లా నుంచి సపోర్ట్ ఉంటుంది. ఎల్లుండి ఉంది కాబట్టి వర్షాలు లేవు అంటే ఇప్పటికీ పొలాలు దున్ని రైతులు విత్తనాలు వేసేవాళ్ళు. మనకు రిజర్వాయర్లు కూడా నీళ్ళు ఆశాజనకంగా లేవు కాబట్టి రైతులు కూడా కొంచెం వేరియస్గా ఈసారి ఏ పంటలు వేయాలా, ఆడుతారి పంటలు వేస్తే మంచిదని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. కలెక్టర్ గారు చెప్పారు, మేము కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, ఎల్లుండి ఉంది జాగ్రత్త మీరు, ఎందుకంటే వరి అవి వేసిన తర్వాత ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది, వాటి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి రైతులు అని చెప్తున్నారు. కాబట్టి మేము కూడా అదే చెప్తా ఉన్నాం. రైతులు తొందరపడి మీరు వరి వేసుకున్నారనుకోండి, మన తర్వాత నీళ్ళు రాకపోతే, వర్షం లేకపోతే ఇబ్బంది అవుతుంది. మన రిజర్వాయర్ నిండాలా, మనం ఏదైనా రిజర్వాయర్ నిండిన తర్వాత ఓవర్ఫ్లో అయిన తర్వాత మనం ఏం చేసుకునే పర్లేదు. రిజర్వాయర్ లేవు, ఏం చుక్క నీళ్ళు లేవు. కృష్ణ ఇందాక వచ్చాయి కదా, అంటే చుక్క నీళ్ళు లేవు, ఎక్కడ కూడా లేవు. ఉండే వాటర్ కూడా అక్కడ పండితే ఒక వర్షం అక్కడే ఉన్నాయి. ఆ చెరువు లేకుంటే చిన్న చెరువులు అట్లాంటివి ఉన్నాయి. కాబట్టి రైతులకు సజెస్ట్ చేస్తున్నాం. కాబట్టి రైతులు కూడా చెప్పారు, ఈ మహిళలు దీని గురించి బాగా చెప్పారు. చూశారు కదా, అప్పుడు మాట్లాడలే. కానీ ఫర్టిలైజర్స్ గురించి అడిగారు, ఫర్టిలైజర్స్ చెప్పారు కదా రైతులు, కలెక్టర్ గారు చెప్పారు కదా, అదే రకంగా ఇస్తాం. దాన్ని మించి చేయడానికి కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.